నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో ఓఆర్ఆర్ చుట్టూ హైదరాబాద్లో ఏ విధంగా ఉంది, సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా, పలు ఏరియాలలో ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, సో పలు ఏరియాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, మనకు ఓఆర్ఆర్ లోపల కానివ్వండి అండ్ బయట కానివ్వండి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అవ్వ. ఎందుకంటే ఆయన ఓఆర్ఆర్, RRR మొత్తం ప్రైస్లు అన్నీ అడిగేస్తున్నా. మీరు ఇచ్చేది 5 నిమిషాల టైం, మాట్లాడాల్సిన 5 గంటలు. ఎలా చెప్తా? ఓకే, ఏది వస్తే అది అడిగేస్తాను, మీ సమయం పోయింది. సో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి మంచి ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే అందరికీ అదే మైండ్లో తిరుగుతుంది. సో ఓఆర్ఆర్ లోపు ఇప్పుడు కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే రేట్లు ఆల్రెడీ ఆకాశాన్ని అంటుకున్నాయి. ఓఆర్ఆర్ టు RRR అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రోత్ కారిడార్. ఓకే, అన్ని పాయింట్ ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది 165 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. RRR అనేది 350, 330, 340 దాకా ఉంది. కొద్దిగా అలైన్మెంట్స్ కొద్దిగా మార్చు. ఇప్పుడు అలైన్మెంట్స్ ఎట్లా అన్ని సంగారెడ్డి సిటీలో అయిపోయింది, షాద్నగర్ సిటీలో అయిపోయింది, చౌటుప్పల్ సిటీలో అయిపోయింది, కోంపల్లి అంటే ఇప్పుడు మెట్రోలో అక్కడ దాకా మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో వెళ్తుంది. సో రేట్లు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గత ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1 year ఆర్ 6 months బ్యాక్ ఈ రేట్లు సవరణ చేస్తామని అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరగాల్సింది. ఆగస్ట్ నుండి ఈ ఇయర్ ఆగస్ట్ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆగస్ట్లో ఉన్నాం మనం. సో చాలా టైం తీసుకున్నారు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో, వాళ్ళు టైం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గమనించింది ఫస్ట్ ప్రథమ రిపోర్ట్లో ఏంటంటే మార్కెట్ వాల్యూ, గైడ్ లైన్ వాల్యూ అనేది చాలా వ్యత్యాసం ఉంది, దానివల్ల గవర్నమెంట్కి చాలా రెవెన్యూ పడిపోతుంది అనేది ఒక చర్చ, చాలా పెద్ద డిస్కషన్. సో అప్పుడు మరి దానికి ఏం చేయాలి? గవర్నమెంట్కి డబ్బులు అయితే కావాలి, 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులకి వడ్డీ కట్టడానికి అప్పు చేస్తాను మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్లో డబ్బుల మీద బతికేవాళ్ళు, 95% జనాలు రైతుల మీదే బతికేవాళ్ళం. తర్వాత ఫార్మా, మెడికల్, కంప్యూటర్స్, ఐటీ, లేటెస్ట్గా ఇప్పుడు AI, డేటా సైన్స్, మెషిన్ లాంగ్వేజ్, సైబర్ సిటీ, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్లో వచ్చేనా తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం సంపాదించుంటే రియల్ ఎస్టేట్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ట్రాన్స్పరెంట్గా, హానెస్ట్గా, ఇంటిగ్రిటీగా చేసుకుంటే డబ్బులు మంచిగా ఉన్నాయి. సో గత 10 సంవత్సరాలు, 1 year బ్యాక్ అంటే 2014 నుండి 2023 వరకు ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ 10 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు, హ్యాపీగా, సునాయాసంగా చెప్పవచ్చు. తర్వాత అనేది కొద్దిగా స్లో డౌన్ అనేది ఇప్పుడు పికప్ అవుతుంది కూడా ఫ్యూచర్లో. అయితే ఈ గమనించిన వాల్యూస్ జనరల్గా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ₹1 మార్కెట్ వాల్యూ ఉంటే 10 లక్షలు, 15 లక్షలు గవర్నమెంట్ రేట్ ఉంటుంది. అంటే 85 లక్షల మీద మనం 7.6% పోతుంది. ఇప్పుడు దాన్ని ఒకవేళ పెంచితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంది అనుకున్నాం, 10 లక్షల మీద మనకు 76,000 వస్తుంది, 7.6%. ఓకే. అదే 40 లక్షలు చేశారు అనుకోండి, అప్పుడు ఎంత అవుద్ది? 4 times అవుతుంది. 10 లక్షలు కాస్తే 40 లక్షలు అయింది. అప్పటికీ వ్యత్యాసం బాగానే ఉంటుంది అఫీషియల్ అమౌంట్కి, అదర్ అమౌంట్కి. సో 40 లక్షల మీద 7% అంటే 4 years ఆల్మోస్ట్ 3 lakhs అంటే 76,000 ప్లేస్. ఒక డీల్లో, ఒక ట్రాన్సాక్షన్లో. అదే ₹1,00,00,000 అనుకోండి, అది డిఫరెంట్ ఉంటుంది. అంటే మొత్తం అయితే పెంచలేరు, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పట్టున్నాం మనం. అన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు అఫీషియల్గా ఉంటుంది, తర్వాత అది ఉంటుందని. ఎప్పుడైతే అది ఒక 30-40% పెంచుదాం అనుకుంటే, ఇప్పుడు ఈ 10 లక్షలు కాస్త 40-50 లక్షలు అయితే 3 నుండి 4 లక్షల వరకు గవర్నమెంట్ ఒక్క ట్రాన్సాక్షన్ వస్తుంది. మరి కొన్ని వేల ట్రాన్సాక్షన్ మనతో జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్కి ఆదాయం దాదాపు ఇవి చేసిన ఈ మార్కెట్ వాల్యూ సవరించిన తర్వాత, అంటే ఏదైతే రేట్ ఉందో బేస్ రేటు, దాదాపు 2,000 నుండి 2,500 కోట్ల అదనపు ఇన్కమ్ మన రియల్ ఎస్టేట్ నుండి గవర్నమెంట్కి వెళ్తుంది. సో రియల్ ఎస్టేట్ అంటే చాలామంది ప్లాట్ అమ్ముకోవడం అనుకుంటున్నారు. ప్లాట్ అనేది 1%, 100+ డిపార్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా దీని మీద వేల మంది, లక్షల మంది బతుకుతున్నారు. ఒకరిద్దరు కాదు. ఏజెంట్లో ఒక కంపెనీ చూసుకుంటే 4 లక్షలు ఉన్నారు ఒక కంపెనీకి, అన్ని కంపెనీలు అయితే కొన్ని చాలా లక్షలు అయిపోతుంది. సో అందుకని ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే రేట్లు ఓఆర్ఆర్ ముందు అయితే కొనుక్కోలేము మనం, ఎందుకంటే ఓఆర్ఆర్ పెద్ద
ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ఏదైతే డిటీసీ ఉందో దాన్ని హెచ్ఎండిఏ చేస్తూ ఉంటున్నారు గవర్నమెంట్. ట్రిపుల్ ఆర్ఆర్ దాటి 5 కిలోమీటర్ల తర్వాత కూడా హెచ్ఎండిఏ ఉంటుంది అంటారు. అది చాలా పాజిటివ్ సైన్. అయితే అమ్మేవాడు బాగా సందడి, కొనేవాడికి కొద్దిగా ఇబ్బంది, రేట్లు పెరుగుతాయి కాబట్టి. సో ఎంత పెరుగుతాయంటే 25 to 35, 40% వరకు పెరిగావు. ఎక్కడైతే వ్యత్యాసం ఎక్కువ ఉందో అక్కడ బాగా పెరుగుతాయి. కొన్ని వాటిలో ₹1,00,00,000 ₹10,00,000, కొన్ని ప్లేస్లో ₹15,00,000, కొన్ని ప్లేస్లో ₹20,00,000, కొన్ని ప్లేస్లో ₹25,00,000. సో ₹25,00,000 ₹1,00,00,000 ఉన్నది కొద్ది తక్కువ పెరుగుతుంది, ₹10,00,000 ₹1,00,00,000 ఉన్నది ఎక్కువ పెరుగుతుంది. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు లాస్ట్ 1.5 year 18-19 నెలలు వేచి ఉన్నారో ఇంకా వేచి ఉండడం మంచిది కాదు. ఓకే, ఎందుకంటే తగ్గాల్సినంత తగ్గిపోయింది, అంటే పెరగలేదు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో వెయిట్ అండ్ వాచ్లో ఉన్నవాళ్ళు, మనం కొనుక్కుంటే 30%, 35% తక్కువ దొరుకుతుంది. ఒక 2 నెలలు నెక్స్ట్ మంత్ అంటున్నారు, ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి. పెరిగింది అనుకోండి, మీరు ₹1,00,00,000 ఇచ్చే దగ్గర ₹1,30,00,000 ఇస్తారు. అర్థమవుతుందా? సో టిట్ ఫర్ టాట్. మీరు లేట్ చేసిన కొద్ది, ఇప్పుడు రాంగ్ ట్రైన్ ఎక్కిపోయారు అనుకోండి, ఎంత దగ్గర స్టేషన్ అయితే అంత డబ్బులు ఖర్చు అవుతుంది. లాంగ్ స్టేషన్ వెళ్తే రేట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు వైజాగ్ వెళ్ళాలి, మీరు చెన్నై ట్రైన్ ఎక్కిపోయారు, 1-2 స్టేషన్లో దిగిపోయి మీరు లాస్ట్ స్టేషన్కి వెళ్తే ఇటు అంతే ఉంది, అటు కూడా అంతే అవుతుంది. హైదరాబాద్ నుంచి చెన్నై అంత దూరం ఉంది, వైజాగ్ కూడా ఇంచుమించు అంతే దూరం ఉంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్పారు, కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా పాజిటివ్ టైం, గుడ్ టైం, బెస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కుంటే మన 1.5 year ఓల్డ్ ప్రైస్ మనకి వస్తుంది. సో దాని తాలూకు అడ్వాంటేజ్ తీసుకోవాలి. జనరల్గా వైజ్ బయర్స్ ఎప్పుడు కూడా ఫోర్కాస్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి, కొనుక్కోవాలి సరే ఓఆర్ఆర్ మీరు రేట్లు అనేక రకమైన. రోడ్ సైడ్ అయితే ఒకలా ఉంటుంది, హైవేకి 1 kilometer దూరంతో ఒక ప్రైస్ ఉంటుంది, హైవేకి 5 kilometer దూరంతో ఒక ప్రైస్ ఉంటుంది, హైవేకి 10 kilometer, అంటే ఎనీవేర్ ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 15,000 to 40,000, 50,000. సార్ ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ చుట్టూ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నార్సింగి వైపు అయితే రేట్స్ ఇంకా చాలా బీభత్సంగా ఉన్నాయి. అండ్ మనకు అదే సైడ్ ఎయిర్పోర్ట్ సైడ్ చూసుకున్నా కానీ ఇంకా వేరే రకంగా ఉన్నాయి. ఇటు గట్కేసర్ సైడ్ చూసుకుంటే ఒక రకంగా ఉన్నాయి. సో నార్మల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి సో ఒకటి నుంచి ఒకటి కంపేర్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఎట్ సైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్తా. అంటే మీ పర్పస్ ఏంటి, మీ పర్పస్ ఏంటి, అంటే మీరు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఉండడానికి కొనుక్కుంటున్నారా, అప్రిషియేషన్ కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ కొనుక్కున్నారా, రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నారు, దీని మీద ఒక అంశం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుత మార్కెట్లో ముంబై హైవే, ముంబై హైవే కూడా కొద్ది సాచురేషన్. బెంగళూరు హైవే ఇస్ గోయింగ్ వెల్. నెక్స్ట్ శ్రీశైలం హైవే కొద్దిగా, ఈ ఈస్ట్ వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, కొంపల్లి హైవే అనేది కొద్దిగా పికప్. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అప్రిషియేషన్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవాలి, మనకి తక్కువ టైంలో అధిక లాభాలు వచ్చేవి. అటుపక్కన వెయిట్ చేయాలి, అక్కడ ఎక్కువ ల్యాండ్ వస్తుంది, ఇక్కడ ఎక్కువ అప్రిషియేషన్. మీరు తెలుసుకోవాలి అప్రిషియేషన్ కావాలా, ల్యాండ్ కావాలా, దాన్ని బట్టి మనం. అందుకని మనం రియల్టర్ ఆక్షన్లో ఒక డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వెళ్ళాను. సో దాంట్లో అపాయింట్మెంట్ తీసుకుంటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ కేస్ టు కేస్ మారుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.